తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపక్షాలకు దీటుగా ముందుకు సాగుతున్నారు. జనసేన సిద్ధాంతాలే తమను గెలిపిస్తాయంటున్న రాజమండ్రి లోక్సభ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్లతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఈ రోజు నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈరోజు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఆకుల వచ్చిన, అలాగే రాజమండ్రి రూరల్ అభ్యర్థి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి ప్రచారం ప్రారంభించి ఎలా ముందుకెళ్ళబోతుంది? ఏదైతే అంశాలు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సభ సందర్భంగా వేదిక మీద నుంచి ఒక మానవీయ కోణంతో సమాజంలో ప్రతి వర్గానికి, ప్రతి కుటుంబానికి సంబంధించిన అంశాలు స్పృశించడం జరిగింది. ఏవైతే ఒక మానవీయ కోణంతో సంకల్ప బలంతో ముందుకు వెళ్తున్నారో ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎదురొచ్చి మాకు నైతిక ధైర్యాన్ని, భరోసాను కూడా ఇవ్వడం మాకు ఆనందం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ రైతాంగ సమస్యల మీద ఆయన మాట్లాడిన తీరు కానీ, విద్యార్థుల యొక్క ఏ విధంగా వాళ్ళ విద్య 1వ క్లాస్ నుంచి పీజీ వరకు, అలాగే వారి యొక్క మిడ్ డే మీల్ కానీ ఏ విధంగా దాన్ని తీర్చిదిద్దే విధంగా కూడా చెప్పిన విధానం చూస్తే ఇవాళ మహిళలు కానీ, యువత కానీ, రైతాంగం కానీ అందరూ కూడా ఒక నూతన ఉత్తేజంతో ఈయనైతేనే చేయగలడు, తప్పకుండా అవినీతిని పారద్రోలి ఇవాళ ఉన్న నిధులన్నీ కూడా ప్రజాధనాన్ని అంతా కూడా ప్రజల కోసం వెచ్చించగలడు అనే పూర్తి నమ్మకం, విశ్వాసంతో ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా మేము వంతుగా ఇక్కడ ఉన్న జన సైనికులు అందరూ ప్రతి గ్రామంలో కూడా చైతన్యం తీసుకొచ్చి వారి యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒకటి ఆకర్షణ, జన సమీకరణ లేకుండా మన రాజమహేంద్రవరంలో ప్రజా సందోహాన్ని మీరందరూ చూశారు. ఖచ్చితంగా చెప్తాం, మేము సమీకరించలే ఎవరిని బాబు ఎలా తీసుకురావాలి, లేకపోతే మనిషికి ఏదైనా ఇచ్చి తీసుకురావాలన్న ప్రతి రాజకీయ పార్టీ చేయాల్సిన అవసరం లేదు. మేము వచ్చిన జనాభాను జాగ్రత్తగా ఎలా బయటికి పంపాలనే నిరంతరం కూడా కృషి చేయడం జరిగింది. రెండో అంశం, ఇవాళ పెట్టిన అంశాలు మీరు చూస్తే, ఉదాహరణకి ఒక మాట చెప్తాను. ఏ వ్యక్తి అయితే ఇవాళ డొక్కా సీతమ్మ గారి మాట ఎత్తారో మీరు అందరూ కూడా గమనించాలా. మీ అందరికీ మనవి చేసుకుంటున్నా, ఈ వ్యక్తి తన స్వార్థం కోసం రావట్లే. ఈ వ్యక్తి ప్రజల భవిష్యత్తు కోసం వస్తున్నాడు. ఆయన భవిష్యత్తును వదులుకుని, ఖచ్చితంగా నిరూపణ అయిన ఒక కెరీర్ని వదులుకుని వస్తున్న వ్యక్తి ఇవాళ ప్రజాబాహుళ్యంలోకి వచ్చి మీ భవిష్యత్తు 25 ఏళ్ల భవిష్యత్తు నిర్మాణం చేయడానికి నా 25 ఏళ్ల భవిష్యత్తును వదులుకున్నానని చెప్తున్న వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్ముతున్నారు. రానున్న కాలంలో మరింతగా నమ్మి, మరింతగా చైతన్యమై తప్పకుండా ఈ ప్రాంతంలో అత్యధిక మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని రాయుడుపాకల నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ ప్రచార కార్యక్రమంలో ఇప్పటి వరకు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ఒక మహిళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఉచితంగా గ్యాస్ బండ్ ఇస్తా అంటున్నారు, ఆ నాయకుడికే మా ఓటు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇంకో మహిళ దగ్గరికి వెళితే రేషన్ బియ్యం బదులు 2500 నుంచి 3500 వరకు ఇస్తామంటున్నారు, కాబట్టి పవన్ కళ్యాణ్కే మా ఓటు అంటున్నారు. ఒక విద్యార్థి దగ్గరికి వెళితే మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఒకే ఫీజు పెడతా అన్న పవన్కే మా ఓటు అని అంటున్నారు. ఒకేసారి ఒకే ఫీజు అనేటువంటి మాట చెప్తున్నటువంటి పవన్కే మా ఓటు అంటున్నారు. ఒక రైతు దగ్గరికి వెళితే 60 ఏళ్ళు నిండినటువంటి రైతుకి, నడుము ఉంగిపోయినటువంటి రైతుకి ప్రతీ నెల 5000 రూపాయలు పెన్షన్ ఇస్తానటువంటి మా నాయకుడు పవన్కే మా ఓటు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇలాగే ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఇంటిలో కూడా మహిళ కానివ్వండి, యువకుడు కానివ్వండి, రైతు కానివ్వండి, మరి ఎవరు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి లబ్ధి చేకూరేలాగా ఇచ్చినటువంటి మేనిఫెస్టో విషయంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. అందుకే మేము వెళ్ళినప్పుడు వారే ముందుకొచ్చి, వారే మమ్మల్ని స్వాగతించి తప్పనిసరిగా గాజు గ్లాసు గుర్తుకే ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుంటాం, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిని, అసెంబ్లీ అభ్యర్థిని కూడా తప్పకుండా నెగ్గించుకుంటాం అనేటువంటి మాటతో వారే ముందుకు వస్తున్నారు. కనుక తప్పనిసరిగా మాకు నమ్మకం ఉంది. 100% ఓటింగ్గా మారే ఉద్దేశం ఉంది. కనుకే ఆ రోజు కవాతికి మేము అనుకున్న దానికంటే 3 ఎక్కువగా 10 లక్షల పైబడి జనాభా వచ్చారు. ఆ తర్వాత నిన్న కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువగా 4 లక్షల మంది జనాభా రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం ఉంది. జవాబుదారీతనం అనేటువంటి మాట మీరు ఉపయోగించారు, అదే ఆయన చెప్పేది కూడా. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఇట్స్ ఏ ప్రామిస్.
మేము చెప్పిన ప్రామిస్ని నిలబెట్టుకుంటాం అనేటువంటి మాట కోసమే జవాబుదారీతనం అనేటువంటి పదాన్ని ఆయన ఉపయోగించారు. 100% ఆయన ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరచబడిన అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేయగల శక్తి సంపత్తి కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందని, మరో పక్కన తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రకమైన హామీలను అమలు చేయు తొంగలోకి తొక్కేస్తాయనేటువంటి నమ్మకం కూడా ప్రజల్లో ప్రబలింది. అందుకే పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. అందుకే రోజు రోజుకి కూడా కార్యకర్తల యొక్క సంఖ్య పెరగటం మాత్రమే కాకుండా ఓటు వేసే వారి యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. చూస్తుంటే రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఆకుల లక్ష్మీనారాయణ, అలాగే రాజమండ్రి రూరల్ అభ్యర్థి కందుల దుర్గేష్ కూడా ప్రచారంలో జోరు పెంచారని చెప్పాలి. ప్రభుత్వం ప్రధానంగా జనసేన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సభలో కవాతు కావచ్చు, నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ కావచ్చు, ఈ రెండు కూడా మా పార్టీకి మైలేజ్ ఇస్తే ఖచ్చితంగా మా మేనిఫెస్టోతో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తాం, ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. కెమెరామెన్ సాయి కృష్ణతో రాజేష్, 99 టీవీ, రాయుడుపాకలు. For more updates, please subscribe 99 TV Telugu.